వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో మరో 5 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దక్షిణ ఒడిశా తీరంలో ఏర్పడిన వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదిలి భావిష్పట్ని 50 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని, దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రాబోయే 12 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంగా ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నేడు భూపాల్పల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉంటుందంటూ ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాల్పల్లి, ములుగు, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కరాజ్గిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటికి రావాలని సూచించింది. ఇదే అంశానికి సంబంధించినటువంటి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, బ్రహ్మం అల్పపీడన ప్రభావంతోనైతే తెలంగాణ రాష్ట్రంలో మరొక 5 రోజులైతే భారీ వర్షాలు ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ అయితే జారీ చేసింది. దీంతో ములుగు, మహిబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 5 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని చెప్పేసి చెప్పింది. ఈ నేపథ్యం లోపలనే ఈ 5 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరో 4 జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ప్రాంతం లోపల అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి జిహెచ్ఎంసీ అధికారులు అయితే చెప్పుకొచ్చిండ్రు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇటు తెలంగాణ అంటే కలెక్టర్లతో పాటు జిల్లా స్థాయి ఎస్పీలతో కూడా ఎప్పటికప్పుడు కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి చెప్పుకొస్తున్నారు. ఇటు ఎగువ రాష్ట్రాలైనటువంటి ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో అయితే గోదావరి ఒక్కసారి ఉగ్ర రూపం దాల్చిందని చెప్పుకోవచ్చు. ఇదే నేపథ్యం లోపల మన కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద భారీ వరద ప్రభావంతోనైతే ఒక్కసారిగా గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. దీంతో అక్కడ రెండో ప్రమాద హెచ్చరికగా అయితే చెరువులో గోదావరి ప్రవహిస్తుందని చెప్పుకోవచ్చు. మేడిగడ్డ బ్యారేజ్ కి అయితే భారీ వరద నీరు చేరడంతో 85 గేట్లను ఎత్తినటువంటి అధికారులు దిగువకు 9,05,000 క్యూసెక్ల నీటిని అయితే వదిలారు. అదే కాకుండా ములుగు జిల్లాలోని రామన్నగూడెం పుష్కర ఘాటు వద్ద 16.4 తోటి ఇప్పటికీ రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. మూడో ప్రమాద హెచ్చరికకు చెరువులో ప్రవహిస్తుండటంతో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఇప్పటికే ఆ ప్రాంతం లోపల మంత్రి సీతక్క కూడా పర్యటిస్తూ అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ముంపు ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకైతే తరలించాలని చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ.